బలహీనపరిచే అనేక రకాలైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా సహాయం కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రాత్రి కాలంలోనైతే పరిస్థితులను బట్టి నువ్వైతే భయపడకు. ఎందుకంటే నీకు సహాయం చేసేటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 45 అధ్యాయము 2 వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు. మెట్టగనున్న స్థలములను సరళం చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను. ఇనుప గడియలను విడగొట్టెదను. నీకు ఏవేవైతే ఆటంకం కలిగిస్తూ ఉన్నాయో, వాటన్నిటిని ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాత్రి కాలంలో ఈ వాగ్దానాన్ని నమ్మి స్తుతించేటువంటి వారందరి జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ప్రభావం ఎరిగినటువంటి వారు భయపడకుండా ఉంటారు. ఎందుకంటే ఎన్నో కార్యాలు వారి జీవితంలో ముందుగానే ఆయన జరిగించున్నారు కాబట్టి, ఈ విషయాల్లో కూడా ఆయన కార్యం జరిగించి నిన్ను బలపరుస్తారు. ఆమేన్.